మేడం వీళ్ళంతా కూడా యాక్సెప్టెడ్ క్రైమ్స్ అంటారు. ఏదైనా ఒక తప్పుని అలవాటు చేసేసుకోవడము అని. ఎప్పుడైతే ఆమె ఒక 1½ ఇయర్ భర్త నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన ఏ భర్తలు ఇంకో పెళ్లి అనేది చేసుకోవడం అనేది లేదు. అంటే దానికి మీ భార్యను తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేయాలి. ఆవిడ ఫోన్‌లో పిలిచినంత మాత్రాన నేను రాలేదు అనేసి మీరు రెండో పెళ్లి చేసేసుకున్నాము అని అన్నారు కదా! ఒక భర్త, ఒక భార్య అనేది ఒక రూలు సొసైటీలో ఒకటుంటుంది. ఒక పద్ధతిని మనము అవలంబిస్తున్నప్పుడు ఫస్ట్ భార్యకు మీరు లీగల్‌గా డైవర్స్ లాంటివి తీసుకోకుండా ఆ అమ్మాయి రాలేదు అని ఒకే ఒక నెపంతోటి, అంటే 1½ ఇయర్ అనేది చాలా కొంచెం పీరియడ్, చాలా షార్ట్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్‌లోనే ఒక పెద్ద నిర్ణయం అనేది మీరు తీసేసుకొని రెండో పెళ్లి చేసేసుకున్నారు. రెండో పెళ్లి అంటే ఇప్పుడు ఫస్ట్ పెళ్లి ఒకవేళ కనీసం ఆ అమ్మాయి రాలేదు అని అంటే మీరు దగ్గర వాళ్ళే కనుక ఏ రాతకోతలన్నా ఏదన్నా చేయించుకుని ఉండింటే రేపొద్దున ఈ అమ్మాయికైనా కూడా ఒక సేఫ్టీ అనేది ఉండేది. అది కూడా మీరు అవలంబించాలి. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం మాకు నడుచుకోవాల్సిన అవసరం లేదు అని అనుకునే యాటిట్యూడ్లోకి మీరు వెళ్ళిపోయారు కనుక ఆ అమ్మాయి ఫస్ట్ వైఫ్ అయినా కూడా, అమ్మాయి ఇందాకటి నుంచి ఒక మాట చెప్తుంది, నేను రెండో భార్య అయినా కూడా నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే నీకు హక్కు ఉందమ్మా, నువ్వు భార్యవి. కానీ నువ్వేంటంటే కేవలం నువ్వు చేసిన ఒకే ఒక 1½ అది పెద్ద తప్పు కాదమ్మా. ఎందుకంటే నువ్వు లీగలీ వెడ్డెడ్ వైఫ్ కనుక ఆమెకి ఇప్పుడు మేము లా పరంగా మాట్లాడాలి అంటే ఆమె భార్య అయిన తర్వాత ఈమె వచ్చింది, కానీ ఈమె తర్వాత ఆమె రాలేదు కదా. ఇంకొక మాట ఏం చేస్తారు, తాళి ముందు తెలిసినా తాళి కట్టిన తర్వాత తెలిసినా కూడా అది తప్పేనమ్మా. అప్పుడు తెలిసినా కూడా నువ్వు ఏదైనా కూడా నా భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడనో ఏదో ఒకటి నువ్వు కంప్లైంట్ ఇచ్చింటే ఈ పెళ్లి జరిగేది కాదు. కనీసము ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి నేను ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నా కానీ ఆయన వేరే పెళ్లి చేసుకుంటున్నాడని ఒక మాట నువ్వు చెప్పింటే ఈ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయేది కాదు. అప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చావు, పర్వాలేదులే నేను అక్కడ ఆయన ఉండనిస్తే చాలు అనేసి నీకుండే లీగల్ రైట్స్ కూడా నువ్వు ఏవి కూడా ఉపయోగించలేదమ్మా. ఆ ఉపయోగించకపోవడానికి కారణం మూలాన నువ్వేమైపోయావంటే నువ్వు ఇక్కడ రెండో భార్య స్థానం కంటే కూడా వేరే స్థానంలోకి దిగజారిపోయావు.